నమస్కారం మిత్రులారా. ప్రాక్టీస్ ఆఫ్ బ్రహ్మచర్య 10 రోజుల సుదీర్ఘ పవిత్రమైన సిరీస్లో చివరి రోజుకు అంటే మన ప్రయాణంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్న ఈ గ్రాండ్ ఫినాలే రోజుకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గడిచిన 9 రోజులుగా మనం బ్రహ్మచర్యం యొక్క అసలు అర్థం, దాని వెనుక ఉన్న సైన్స్, ఆహార నియమాలు, ఎనర్జీ సబ్లిమేషన్ మరియు ఉపచేతన మనస్సును నియంత్రించే అద్భుతమైన మానసిక ట్రిక్స్ గురించి స్వామి శివానంద గారి దివ్య గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. ఎంతోమంది యువకులు ఈ 10 రోజుల్లో తమ జీవిత అలవాట్లను మార్చుకొని తమలో ఒక కొత్త మనిషిని చూసుకుంటున్నామని ఎంతో సంతోషంగా చెప్పారు. ఈరోజు 10వ భాగం మన సిరీస్ మొత్తానికే ఒక మకుటం లాంటిది. ఎందుకంటే ఈరోజు మన బ్రహ్మచర్యాన్ని ఒక తపస్సులా పాటిస్తే ఒక సాధకుడికి లభించే అంతిమ ఫలాలు ఏమిటో తెలుసుకోబోతున్నాం. బ్రహ్మచర్యం వల్ల ఒక మనిషిలో ఎలాంటి తిరుగులేని విల్ పవర్ వస్తుంది, అతని వ్యక్తిత్వంలో ఎలాంటి అయస్కాంత ఆకర్షణ వస్తుంది. ఈరోజు చివరి 30 నిమిషాల వీడియోలో బ్రహ్మచర్యం యొక్క అద్భుతమైన శక్తులను తెలుసుకొని ఈ పవిత్రమైన జ్ఞానాన్ని జీవితాంతం ఎలా ముందుకు తీసుకెళ్లాలో స్పష్టమైన ముగింపును తెలుసుకుందాం. స్వామి శివానంద గారు తన గ్రంథం చివరి అధ్యాయంలో ఒక బ్రహ్మచారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా వర్ణించారు. ఎవరైతే తన జీవశక్తిని వృధా చేయకుండా దాన్ని ఓజస్సుగా మారుస్తారో వారిలో సంకల్ప శక్తి ఒక వజ్రంలాగా బలంగా మారుతుంది. సాధారణ మనుషులు ఒక చిన్న కష్టానికే లేదా చిన్న అపజయానికో కుంగిపోతారు, కానీ ఒక బ్రహ్మచారి నిశ్చలమైన పర్వతంలాగా ఉంటాడు. అతను ఏ పనినైనా చాలా చేయాలి అని అనుకుంటే దాన్ని సాధించే వరకు అతని మనస్సు విశ్రమించదు. దానికి కారణం అతని మెదడులో నిండి ఉన్న అపారమైన మానసిక శక్తి. దీనితో పాటు లభించే రెండవ ఫలం ధారణ శక్తి. స్వామి శివానంద గారు అంటారు, ఒక బ్రహ్మచారి కష్టమైన సబ్జెక్టులను కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. మీరు కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నా లేదా ఏదైనా క్లిష్టమైన రీసెర్చ్ చేస్తున్నా సాధారణ విద్యార్థులు గంటల తరబడి చదివే విషయాన్ని ఒక బ్రహ్మచారి కేవలం కొన్ని నిమిషాల ఏకాగ్రతతో తన మెదడులో శాశ్వతంగా ముద్రించుకోగలడు. ఎందుకంటే అతని బ్రెయిన్ సెల్స్ ఎప్పుడు అత్యున్నతమైన శక్తితో రీఛార్జ్ చేయబడి ఉంటాయి. బ్రహ్మచర్యం వల్ల లభించే అత్యంత ఆకర్షణీయమైన ఫలం ఏంటంటే పర్సనల్ మాగ్నెటిజం. మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు వ్యక్తులు పెద్దగా అందంగా లేకపోయినా వారు సమాజంలోకి రాగానే లేదా మాట్లాడటం మొదలు పెట్టగానే చుట్టూ ఉన్న జనాలు ఆటోమేటిక్గా వారి వైపు ఆకర్షితులవుతారు. వారు చెప్పే ప్రతి మాటకు సమాజంలో ఒక విపరీతమైన గౌరవం లభిస్తుంది. దీనికి కారణం వారి శరీరంలో, ముఖంలో వెలిగే ఓజో శక్తి. స్వామి శివానంద గారు తన పుస్తకంలో రాశారు, ఒక సంపూర్ణ బ్రహ్మచారి కళ్ళలో ఒక దైవికమైన కాంతి ఉంటుంది. అతని కంఠంలో ఒక సింహ గర్జన లాంటి గాంభీర్యం ఉంటుంది. అతని చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్ ఎంత పాజిటివ్గా ఉంటుందంటే అతని సమక్షంలోని రాగానే ఇతరుల మనస్సులోని చెడు ఆలోచనలు, కోపాలు కూడా శాంతించిపోతాయి. ఇది ఏడో మాయాజాలం కాదు, ఇది ప్యూర్ సైన్స్. కాపాడుకోబడిన జీవశక్తి మీ ప్రతి కణంలోనూ, మీ ప్రవర్తనలోనూ ఒక తిరుగులేని ఆకర్షణ శక్తిగా రూపాంతరం చెందుతుంది. దీన్నే మన ఋషులు వాక్సిద్ధి మరియు తేజస్సు అని పిలిచారు. మిత్రులారా, ఈరోజు మన 10 రోజుల క్లాసులు ముగిసిపోవచ్చు, కానీ మీ జీవితంలో బ్రహ్మచర్య ప్రయాణం ఈ రోజు నుండి అసలు సిసలైన పద్ధతితో ప్రారంభం కావాలి. ఈ 10 రోజులు మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితాంతం ఎలా కాపాడుకోవాలో స్వామి శివానంద గారు 3 అంతిమ సూత్రాలను చెప్పారు. మొదటి సూత్రం,
అహంకారాన్ని రానివ్వకండి. మీరు 30 రోజులు లేదా 90 రోజులు బ్రహ్మచర్యం సక్సెస్ఫుల్గా పాటించగానే మనసులోకి ఒక తెలియని అహంకారం వస్తుంది. నేను అందరికంటే గొప్పవాడిని, మిగిలిన వాళ్ళంతా కామంతో కొట్టుకుపోతున్నారు అని ఇతరులను తక్కువ చేసి చూడకండి. అహంకారం వచ్చిన మరుక్షణమే మనస్సు పతనమవ్వడానికి మొదలవుతుంది. ఈ శక్తి భగవంతుడు మీకు ఇచ్చిన ప్రసాదం అని భావించి ఎల్లప్పుడూ వినయంగా ఉండండి. 2వ సూత్రం, నిరంతర స్వాధ్యాయం. ఈ 10 రోజుల వీడియోలను నెలకు ఒకసారి లేదా మీకు మనస్సు బలహీనంగా అనిపించినప్పుడల్లా మళ్ళీ మొదటి నుండి చూడండి. స్వామి శివానంద గారు ప్రాక్టీస్ ఆఫ్ బ్రహ్మచర్య పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకొని ప్రతిరోజు 2 పేజీలు చదవడం అలవాటు చేసుకోండి. పవిత్రమైన ఆలోచనలు నిరంతరం మైండ్లోకి వెళ్తుంటేనే పాత అలవాట్లు దూరంగా ఉంటాయి. 3వ సూత్రం, జీవిత లక్ష్యానికి అంకితం అవ్వడం. బ్రహ్మచర్యం అనేది కేవలం ఒక నియమం కాదు, అది ఒక ఇంధనం. ఆ ఇంధనాన్ని ఉపయోగించి మీ కెరీర్లో, మీ చదువులో అత్యున్నత శిఖరాలను చేరుకోండి. సమాజానికి ఉపయోగపడే గొప్ప పనులు చేయండి. మీ జీవితానికి ఒక పెద్ద ఆశయం ఉంటే చిన్న చిన్న శారీరక కోరికలు మీ కంటికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. స్వామి శివానంద గారు తన గ్రంథాన్ని ముగిస్తూ యువతకు ఇచ్చిన సందేశం నా గుండెకు హత్తుకుంది. ఆయన అంటారు, ఓ ధీరులారా, లేవండి, మేల్కొనండి, మీలో ఉన్న అమూల్యమైన దైవిక శక్తిని గుర్తించండి. ఈ దేశానికి, ఈ సమాజానికి శారీరక బలహీనలతో కుంగిపోయే యువత అవసరం లేదు. సింహాల లాంటి సంకల్ప శక్తి ఉన్న బ్రహ్మచారులు కావాలి. మిత్రులారా, గతం గురించి బాధపడటం పూర్తిగా ఆపేయండి. నిన్నటి వరకు ఏం జరిగినా ఈ రోజు నుండి మీరు ఒక కొత్త మనిషి. మీ నరాలలో ప్రవహించే ప్రతి రక్తపు చుక్క మీ తల్లిదండ్రుల కష్టం, మీ శరీరపు సారం. దాన్ని గౌరవించండి. మిమ్మల్ని మీరు గొప్ప యోధుడిగా తీర్చిదిద్దుకోండి. మీ చదువులో, మీ కెరీర్లో, మీ కాలస్థెనిక్స్ వర్కౌట్స్లో మీ తిరుగులేని బలాన్ని ప్రపంచానికి చూపించండి. ఈ 10 రోజుల ప్రయాణంలో నాతో పాటు నడిచినందుకు, ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా సమయాన్ని కేటాయించి ఈ జ్ఞానాన్ని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సిరీస్ మీ జీవితాల్లో ఒక పెద్ద వెలుగును నింపిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ 10 రోజుల సిరీస్లో మొత్తంలో మీకు ఏ రోజు వీడియో బాగా నచ్చింది, ఈ ప్రయాణం ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది ఈ చివరి వీడియో కింద చాలా వివరంగా కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ను నేను పర్సనల్గా చదువుతాను. ఈ వీడియోని అలాగే ఈ 10 రోజుల ప్లేలిస్ట్ను మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్క యువకుడికి ఈ నాలెడ్జ్ చేరడం ఎంతో అవసరం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతమైన సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త సబ్జెక్టుతో సరికొత్త వీడియోల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నిరంతరం మీ ఆశయ సాధనలో ముందుకు సాగండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.